మొన్న గొడవల్లో మన ప్రధానమంత్రి ఆఫీస్ ముందు ఇంటి ముందు ఈ రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్ వెళ్ళి అక్కడ బైఠాయించినప్పుడు పోలీసులు ప్రియాంక గాంధీని ఒక పోలీస్ స్టేషన్కి, రాహుల్ గాంధీని మరొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. బాగుంది. కొంతసేపు అయినాక సోనియమ్మ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చిందా? రాలా. ఇంకెక్కడికి వెళ్ళింది? ప్రియాంక ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళింది. పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పిఎస్కి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెకు మొదట్లో రానివ్వలేదు. మొత్తానికి గొడవపడి లోపలికి వెళ్ళి కూతుర్ని భుజాలు నిలిమేసి ఏడు చేసి ముక్కు చీదేసి మొత్తానికి కూతుర్ని విడిపించుకొని ఆవిడ కారుకి వెళ్ళిపోయింది. మరి కూతుర్ని విడిపించుకున్నావు కదా, కొడుకు సంగతి ఏంటి? ఇదేనా నీకు ఉన్న ప్రేమ? ఆమె ఇంకా పెద్దది అక్క, బొడ్డోడికి చిన్నాడు తమ్ముడు. ఆయన దగ్గర మాత్రం వెళ్ళ. పాపం అతని కుర్రోడి కింద మీద పడి బతిమాలుకొని గితిమాలుకొని బయటపడ్డాడు. మరి ఇలాంటి స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి సోనియా గాంధీ దేశానికి ఏం చేస్తుందండి? కుటుంబానికే ఒక వ్యక్తికి ఒక రకంగానో, రెండో వ్యక్తికి ఇంకో రకంగా చూసే ఇలాంటి వ్యక్తి సోనియా గాంధీ భారతదేశానికి ఏదో చేస్తుంది అనుకోవటం భ్రమ. అంతేకాకుండా ఈవిడ అవసరానుసారంగా చైనా దగ్గర డబ్బులు తీసుకొని మనకి పేపర్లో ఈవిడ ఏవి రాస్తుందన్నమాట, ఆర్టికల్స్ ఈవిడ రాసి అంత ఇది లేదు. కానీ వాళ్ళు ఏదో ఒక ఇది లైన్ తీసుకొని ఈ లైన్ మీద రాయమంటే అక్కడ ఉంటారు ఈ రైటర్స్, ఈ జర్నలిస్టులు. వాళ్ళు మొత్తం కలిపి రాస్తే ఈవిడ పేరు పెట్టుకుంటారు. మన సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఏంటిది, గోస్ట్ రైటర్స్. అలాగే పాపం జర్నలిస్టులు కూడా డబ్బు ఇస్తే చాలు, ఏదో కుటుంబం బతికేస్తే చాలండి బాబు, మీరు డబ్బులు ఇస్తే చాలు, రాసేస్తాం స్టోరీ అని చెప్పేసి వర్డ్కి ఇంత అని చెప్పి తిని బతికి పాపం అలా బతికిచ్చేవాళ్ళు దుర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు ఈ మీడియాలో కూడా. పాపం వాళ్ళ చేత రాయించేసుకుని ఈ పేరు పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రేపొద్దున ప్రభుత్వం కనుక జాగ్రత్తగా సోనియా గాంధీ రాసే ఆ యొక్క ఈ స్టోరీస్ని గమనిస్తే రాబోయే 1 or 2 monthsలో ఎలాంటి ఉద్యమం జరుగుతుందో అనేది ఈజీ అసెస్ చేయొచ్చు. ఏంటంటే హృదయంలో ఏది ఉంటే అదే నోటెంబడి మాట్లాడతారు ఎవరైనా సరే. ఈవిడ కూడా తన హృదయంలో చేయబోయే పని ఏది ఉంటే అదే ఆ యొక్క దీంట్లో ఆ ఆర్టికల్స్ ద్వారా రాస్తూ ఉంటుంది. మరి అలాంటి దాన్ని కోసం వాటి పరిశీలించే వ్యవస్థ లేదా, లేకపోతే టైం లేదా, లేకపోతే ఏమో నాకు అర్థం కాదు కొన్ని విషయాలు. పాపం మోడీ ప్రభుత్వం కొంత అమాయకత్వంలో కొట్టుకుపోతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు కేజ్రీవాల్ గురించి, ఆ తర్వాత ఈ యొక్క అభిజిత్ గురించి ప్రత్యేకమైన నిఘా పెట్టాలి. అంతేకాకుండా ఈ ఎంతమంది గూండాలైతే ఇది చేశారో వాళ్ళ అందరికీ కఠినమైన శిక్ష పడాలి. అంతేకాకుండా ఉత్తరాఖండ్ నుంచి ఒక కానిస్టేబుల్ స్టేజ్ ఎక్కి నిన్నో మరి వాళ్ళు తెలియదు కానీ, నేను మన భారతదేశంలో ఈ పరీక్షా పత్రాలు మా ఉత్తరాఖండ్లో ఈ పొట్లాలు కట్టడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి నా పోలీసు దీన్ని ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అభిజిత్కి ఆ పోలీసు ఇది ఉన్నది మిగతావన్నీ ఇచ్చేసి నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నానని చెప్పి చేశాడు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రీఇన్స్టేట్ చేయకూడదు ప్రభుత్వం. నేను ఆవేశంలో చేశాను, అది చేశాను, ఇది చేశాను, కాళ్ళ వేళ పడ్డా ఏం పడినా సరే అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ డిపార్ట్మెంట్లో తీసుకోకూడదు. ఎందుకంటే ఇతని పబ్లిసిటీ కోసం, లేకుంటే అతని ఆవేశంలో చేసిన పనికి తప్పకుండా అతను శిక్ష అనుభవించాలి. ఎందుకంటే అక్కడ చాలామంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తుంది ఇది. ఇతను చేసిన పని వల్ల ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి నేను ఉద్యమానికి బయలుదేరుతున్నాను, మా అమ్మ కూడా నేను చెప్పలేదు, మీరు ఎవరికి చెప్పకండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను వెళ్ళానని. ఈ లోపల చూసిన పాపం రేవంత్ రెడ్డి ఎవరో చూసి, అమ్మ నువ్వు వెళ్తే వెళ్ళి నో ప్రాబ్లం, నీకు కావాల్సిన అకామిడేషన్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం, కానీ మీ అమ్మకి చెప్పి వెళ్ళి తల్లి అని వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఇవన్నీ పాపం యూత్ వాళ్ళకి ఏం తెలియదు పాపం, అమాయకులు. ఏ మాట చెప్తే దానికి వాళ్ళు చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ అయిపోతుంది. మరి ఆ కానిస్టేబుల్ చూస్తే 35 నుంచి 45 ఏళ్ళు వయసులో ఉంటాడు, దొండపోతలాగా ఉంటాడు. ఆ మాత్రం బుద్ధి బుర్ర అక్కడ శరీరం పెంచుకునేది మాత్రం సరిపోదు కదా, బుర్ర పెంచుకోవా బాబు. స్టేజీ ఎక్కి కేంద్ర ప్రభుత్వం వింటుందని నేను భావిస్తూ
అలాంటి దుర్మార్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ. ఆ తర్వాత ఒక అమ్మాయి కార్నాట్ ప్లేస్లో కూర్చొని, అమ్మో నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అనేటప్పటికీ పాపం ఈ హిందూ మతం నుంచి సిక్కు మతం వచ్చింది ఒక గురువుగా. వాటిలో నిహంకారీలు అని చెప్పి ఉంటారన్నమాట. వాళ్ళు ప్రత్యేకంగా పడతారు వాళ్ళు. వాళ్ళ తలపాగాలో నీలంగా ఉంటుంది, దాంట్లో కత్తి ఉంటుంది, వాళ్ళ ప్లస్ పెద్ద పెద్ద కత్తులు. వీరంతా కూడా చాలా పౌరుషం గల వాళ్ళు అన్నమాట. చాలా ధైర్యం కలిగిన వాళ్ళు. పౌరుషమే కాదు, పౌరుషంతో పాటు ధైర్యం. ఏ పని చేయడానికే సరే, ఎంతమందిని చంపడానికే సరే వెనకాడిన వ్యక్తులు. ఈ వ్యక్తులు అంటే ఎవరంటే, ఆఫ్ఘనిస్తాన్ని ఇంతవరకు ప్రపంచంలో అలెగ్జాండర్ లాంటి వాళ్ళే జయించలేకపోయారు, కానీ ఈ నిరంకారీలు వాళ్ళని అణచగలిగారు. కారణం ఏంటి, అప్పట్లో రంజిత్ సింగ్ అనే ఒక ఈ సిక్కు మహారాజు ఉండేవాడు. ఆయన ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ ఊచకోత కోసి ఆ రాజ్యాన్ని ఏలాడు ఆయన. అంత ధైర్యవంతులు ఆ సైనికుల యొక్క నెక్స్ట్ పరంపర వీళ్ళంతా నిహంకారులు. ఏం జరిగినా సరే, ఏమైపోయినా సరే మాకేం పర్వాలేదు. కనీసం ఒక 100 మంది నిహంకారులు ఉంటే 2000 మంది భారత సైనికులు కాదు, ఇంకే సైనికులు ఉన్నా సరే ఎవరు ఏం చేయలేరు వాళ్ళని. వాళ్ళంతా పాపం అక్కడికి వచ్చి ఈ అమ్మాయికి రక్షణగా పక్కన నిలబడితే, ఈ యొక్క ఉద్యమకారులంతా కూడా లేడీ జర్నలిస్ట్ని కూడా ఎక్కడ ముట్టకూడదో అక్కడ ముట్టి, వాళ్ళ ముఖాల్లో ముఖాలు పెట్టి ముద్దు పెట్టుకునేంత పని చేస్తూ, మరి ఇంకెక్కడ చేయి పెట్టకూడదో అక్కడ చేయి పెట్టి నానా బిభత్సంగా చేసేటప్పటికీ ఇంకా వాళ్ళు తట్టుకోలేక, మేము ఇంతవరకు ఈ ఉద్యమం స్టూడెంట్స్ ఉద్యమం అనుకున్నాం, కానీ దీంట్లో అంతా గూండాలు ప్రవేశించారని చెప్పి వాళ్ళు కత్తులు తీసి చంపేయడానికి బయటికి వెళ్ళి ముందుకు వచ్చారు. అప్పుడు కానీ వాళ్ళకి భయం వేయాల. రేపటి నుంచి మీరు ఎలా ఉద్యమం చేస్తారో జాగ్రత్త అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చారు కూడా. మరి ఇలాంటి గూండాలను పెట్టుకొని అభిజిత్ తన యొక్క హీరోయిజాన్ని చూపిస్తూ ఈ యొక్క ఉద్యమం గొప్పతనం మాదే అని, ఈసారి చూడు గబడిదిప్పుడే నీకు, ఈసారి ఇంకో ఉద్యమం గిజ్జమం అన్నావు అనుకో, అక్కడ ఉంది మోడీ షా. అంతేకాకుండా ఆ నిహంకారులు అన్నారు కదా, మీరు మహా అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఒక 2000 మంది, లేకుంటే మీ సిపిఐ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళకి కానీ, కేజ్రీవాల్కి కానీ అంతా కలిపి ఒక 5 కోట్ల మంది ఉంటారేమో. మా భారతదేశంలో 140 మంది ఉన్నాం, 140 కోట్ల మంది ఉన్నాం. 140 కోట్లలో 5 కోట్లు పోతే 135 కోట్ల మంది అంతా ఇక్కడికి వచ్చి ఎంతమంది వచ్చి మిమ్మల్ని ముక్కలు చేసేస్తాం జాగ్రత్త అని బెదిరించారు. అలాంటి దౌర్భాగ్యపు సంఘటనలు జరుగుతుంటే ఎలాగా దేశం ఎట్టిపోతుంది ఆలోచించండి. ఈ యొక్క ఉద్యమం కేవలం స్వార్థం కోసం ఎలాగలాగా భారతదేశాన్ని విడగొట్టాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ యొక్క కేజ్రీవాల్ కానీ, లేకుంటే సిపిఐ, సిపిఎం, అంతేకాకుండా యూపీలో ఉన్న కొన్ని పార్టీలు మద్దతిస్తే, యూపీలో అక్కడ ప్రభుత్వంలో అణచివేతని తట్టుకోలేక పారిపోయిన ఈ రౌడీలు, గూండాలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరి ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళందరినీ గుర్తించి వాడికి సరైన శిక్ష విధించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఓం శాంతి. సీ యూ మీ అండ్ రామ్జీ.